స్పీకర్, డిప్యూటీ స్పీకర్ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడవింది, వాళ్ళు వచ్చి మాట్లాడ కరెక్ట్ కాదు అనేటువంటి అంశం కూడా చెప్పినటువంటి పరిస్థితి గతంలో చూసాం మనం. అనేక సందర్భాల్లో ఈ స్పీకర్ ఏ విధంగా గతంలో ప్రవర్తించారు, ఆయన ముఖ కవలికలు కావచ్చు, అప్పట్లో ఆయన చేష్టలు కావచ్చు, అంతేకాకుండా ఆయన ప్రవర్తించినటువంటి విధానం కావచ్చు, ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళని అపహాస్యం చేసే విధంగా ఆయన మాట్లాడినటువంటి తీరు కావచ్చు, బయట ఆయన మాట్లాడినటువంటి అంశాలు కావచ్చు, వీటితో పాటు ఐపీఎస్ అధికారులే సమావేశాలు పెట్టి, మీడియా సమావేశాలు పెట్టి చంద్రబాబుని తోలనాడినటువంటి అంశాలు కావచ్చు. సో ఇవన్నీ మనం చూసాం. కానీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఇలా మాట్లాడకూడదు, సో జగన్మోహన్ రెడ్డి గారిని ఇలాగే పిలవాలి, సో జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందుల ఎమ్మెల్యే అనొద్దు అని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఎలా తీసుకొచ్చి అంటారు దుర్గాప్రసాద్ గారు? రాజు గారు గుడ్ మార్నింగ్, మీకు సుబ్బారావు గారికి, డిబేట్లో ఉన్న వాళ్ళకందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వైసీపీ పార్టీ ఇంకా దాని గుణం మార్చుకోవాలి. పార్టీ యొక్క స్వతంత్రంగా స్వచ్ఛందంగా వచ్చినటువంటి గుణం ఏదైతే ఉందో ఆ గుణాన్ని మార్చుకోవాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏదైతే డెమోక్రటిక్గా తీర్పు ఇచ్చారో, 11 మందిని ఇచ్చి అక్కడ కూర్చోబెట్టిన తర్వాత ప్రజల్లో ఏ విధమైనటువంటి తీర్పు వచ్చిందో దాని ప్రకారం మలుచుకోవాలి. గతంలో మాకు కూడా 23 వచ్చినప్పుడు 23ని స్వీకరిస్తూనే ప్రజల పక్షాన ఏ విధంగా పోరాటం చేసినా చూశారు అందరు కూడా. ఇవాళ వాళ్ళు ఇప్పుడు నేను చూశాను డిబేట్లో ఆయన మాట్లాడేటప్పుడు ఏంటంటే, మీరే పులివెందుల ఎమ్మెల్యేనే అంటారు, ఇంకేం అనరు కదా. అదే ఫ్లోర్ లీడర్ అనేది అసలు ఎవరు, అది సైంటిఫిక్ లేని లేదు దానికి. నిజంగా కూడా ఫ్లోర్ లీడర్ అనో లేకపోతే పత్రికలు కూడా ఎవరు రాయట్లేదు కదా. ఇప్పుడు తాత్కాలికంగా వారు పులివెందుల ఎమ్మెల్యే, అదే గౌరవిస్తాం, అదే సంబోధిస్తాం. కానీ లేని పోస్టును పెట్టుకోరు కదా. అయితే అది గమనించాల. రెండో విషయం, ఎంత బాగండి వాళ్ళు చెప్పడానికి కొద్దిగానే ఉండాలి. ప్రజలు సమాజం చూస్తుంది మనం మాట్లాడేటప్పుడు ఎట్లా ఏ విధంగా. స్పీకరు, డిప్యూటీ స్పీకరు స్పీకర్ ఆఫీస్ నుంచే ఒకటి రిలీజ్ చేశారు. ఏం రిలీజ్ చేశారు, ఏంటి ప్రతిపక్ష నేత ఇట్లా అని అంటే, వాళ్ళు ఉన్న నామ్స్ ప్రకారం పెట్టారు. రాజకీయాలు ఏం మాట్లాడలే. కానీ గత స్పీకర్, డిప్యూటీ స్పీకర్స్ ఏ విధంగా రాజకీయాలు మాట్లాడారు, ఏ విధంగా అన్పార్లమెంటరీ వర్డ్స్ మన అసెంబ్లీలోనే వాడారు, అవన్నీ చూస్తున్నాం కదా మనం. మీరు ఏమైతుందంటే వైసీపీ వాళ్ళు ఒక్కటి మిస్ అవుతున్నారండి. వాళ్ళు మాట్లాడేది ఎగనెస్ట్ గా ఇప్పుడున్న కూటమి మీద మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే, మనం గతంలో ఏం మాట్లాడాము, ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడారు, మీరు ప్రజలకు గుర్తు చేస్తున్నారు. మీరు కూటమి పరిపాలనలో జరుగుతున్నటువంటి దాన్ని, వాళ్ళు చేసేదాన్ని మీరు ప్రస్తావించడం వల్ల గతంలో మీ ప్రభుత్వం చేసినటువంటి, మీ మంత్రులు చేసినటువంటి అవన్నీ కూడా ప్రజలకు గుర్తు చేస్తున్నారు. మాకు పని లేకుండా చేస్తున్నారు తర్వాత సంగతి. అయితే ఇవాళ ముఖ్యంగా ఒక్కటండి, రాజ్యాంగ నిబంధనలు అనుసరించి ఇప్పుడు సుబ్బారావు గారు చెప్పినట్టు 190 దాంట్లో 4 సెక్షన్ లో చాలా క్లియర్గా ఉంది, సీటు వేకేట్ అవుతుంది అని ఉంది. అంటే సీటు వేకేట్ కావటం అంటే ఆటోమేటిక్ గా డిస్క్వాలిఫై కావటమే. దానికి ఏం చట్టం, రాజుగారు చట్టం ఎట్లా ఉంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. కూటమి పరిపాలనలో ఎప్పుడు కూడా చట్టాన్ని అతిక్రమించి చేసేది లేదు. ఇంకా చాలా మంది, మేము మా పార్టీలోనే చాలా మంది ఏంటి ఇంకా వీళ్ళ మీద యాక్షన్స్, స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవట్లేదని అనుకున్న పరిస్థితుల్లో ఇక్కడ వెండేటా పాలిటిక్స్ లేవండి, కక్షరపూరితమైనటువంటి రాజకీయాలు లేవు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కొరకే చూస్తున్నాం. ఇదంతా సెకండరీ. ప్రజలకి డెవలప్మెంట్ చేసి మళ్ళీ ప్రజలకు దగ్గర అయిన తర్వాత కూటమిని ఆటోమేటిక్ గా ఆదరిస్తారు. ఈ జగన్మోహన్ రెడ్డి లాగా కక్ష చేసి ఆ లీడర్ని లోపల పెట్టి, మాట్లాడిన వాళ్ళని వీళ్ళని లోపల పెట్టి, సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడించి, దట్ ఈస్ నాట్ ద వే. ఎందుకంటే ఇవాళ తెలుగుదేశం గాని, జనసేన గాని, బీజేపీ గాని ఇవాళ స్ట్రాంగ్ గా రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధి చూశారు కూడా మీరు. ప్రతి నిమిషం ఎక్కడి నుంచి పెట్టుబడులు వస్తాయి, ఎట్లా డెవలప్ చేయాలి, దీన్ని ఎట్లా తీసుకుపోవాలనే ఆలోచన ఉన్నాం. కానీ లేదు, ఇక సోషల్ మీడియాలో వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తారు. ఏమంటే ఎప్పుడైనా అంటే బయట ప్రెస్ మీట్లు పెడితే మంత్రులు శాసనసభలో రిప్లై ఇవ్వాలన్నా, ఇది ఎంత దౌర్భాగ్యం అండి. ప్రజలు చూస్తున్నారు, చాలా అవమానకరంగా నవ్వుకుంటున్నారండి. వాళ్ళ బీద స్థితి ఇది. అంటే రాజకీయమైనటువంటి పూర్ ఇదనమాట వాళ్ళకి. ఆ పరిస్థితి ఏంటి అసలు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రజల వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా 9 మంది ఆలోచించుకోవాలండి. జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఇందామా, ప్రజల పక్షాన పోదామా? 10 మంది ప్రజల పక్షాన. ఇవాళ దేశాల్లో, రాష్ట్రాల్లో అనేక రాజకీయ పార్టీలు 10 కాదు 8, 6 సీట్లు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వేరే రాష్ట్రాల్లో ప్రతిపక్ష హోదా లేకుండా 6 సీట్లు వచ్చినా కూడా 5 ఏళ్లు కష్టపడి ప్రజల పక్షాన పోరాటం చేసి మళ్ళా అధికారంలోకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రజల పక్షాన మాట్లాడాలా. మా కూటమి ప్రభుత్వం ఏ హామీలు ఇచ్చిందో అవన్నీ హామీలు నెరవేర్చే విధంగా ప్రజల పక్షాన మాట్లాడాలి ప్రతి నిమిషం.
మీరు మీకుగా మీ మీ హోదా లేదని, మీ యొక్క ఆధిపత్యం లేదని చెప్పి ప్రజల మీద రుద్దుతారండి. ప్రజలంతా గమనిస్తున్నారు. 2.4 అని ఏదో మొన్న చెప్తున్నాడు జగన్ గారు. ప్రజలంతా సోషల్ మీడియాలో చూసాం, జనరల్ పబ్లిక్ కూడా చెప్తున్నారు ఈ 2.4 మేము 1.0కి మేము చచ్చిపోయినాం, ఇంకా 2.0 మాకెందుకని అడుగుతున్నారు. కాబట్టి వైసీపీ పార్టీ ఇప్పటికైనా సరే కొంత ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ తప్పు జరిగింది? 150 సీట్లు ఇచ్చి బ్రహ్మాండంగా పరిపాలించమని మీకు ఇస్తే ఒక 5 సంవత్సరాల్లో విచ్ఛిన్నం చేసి కంప్లీట్ గా ప్రజలకు భద్రత లేకుండా రాష్ట్రాన్ని ఆర్థికంగా క్షీణింపజేసి అన్ని రకాలుగా చేసిన వాళ్ళు మీరు ఇవాళ మళ్ళా మీలో మార్పు రాకుండా ఇంకా ఏదో అఫ్రైడ్ చేయాలని చూస్తే అది కష్టం అండి.